హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. టుడే మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ అన్నయ్యలకి రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టడానికైతే రెడీ అయిపోయారు. ఇక్కడ వాళ్ళ కోసం ఇష్టమైన రాఖీలు అలానే చాక్లెట్స్ తీసుకొని పైకి వెళ్ళామండి వాళ్ళ అన్నయ్య దగ్గరికి. వాళ్ళు రెడీగానే ఉన్నారు వచ్చేసరికి. చాలా ఉత్సాహంగా ఉన్నారండి మా పిల్లలు. ఎప్పుడెప్పుడు కట్టేద్దామా, చాక్లెట్లు పెడదామా అని చెప్పేసి. వాళ్ళకి గిఫ్ట్ కూడా తీసుకున్నారండి. పెన్స్ అయితే యూజ్ అవుతాయని చెప్పేసి పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు కూడా పెన్స్ తీసుకున్నారు. ఇదిగోండి వాళ్ళైతే రెడీగా ఉన్నారు పాపం మా కోసం. మేమే లేట్ అయ్యాము. ఇప్పుడు మనం అసలు రాఖీ పండుగ విశిష్టత గురించి ఒకసారి చెప్పేస్తానండి. రాఖీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటండి. ఈ పండుగను రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కా చెల్లెళ్ళు తమ అన్నాదమ్ములకు ప్రేమ, రక్షణ మరియు ఆశీర్వాదాలను అందించే పండుగగా చెప్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటారండి. రాఖీ పండుగ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ అండి. ఈ పండుగ భారతీయ సంస్కృతి మరియు ఐక్యతను ఒక ప్రధాన ప్రతిబింబంగా ఉంటుంది. రాఖీ పౌర్ణమి రోజున సోదరీమణులు తమ సోదరులకు నుదుటిన తిలకం పెట్టి రాఖీ పట్టీలను కట్టి హారతి ఇచ్చి వారి ఆరోగ్యం, సంపద మరియు శుభం కోసం దేవుడిని ప్రార్థిస్తారు. అన్నా తమ్ముళ్ళు కూడా వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు బాగుండాలని వాళ్ళకి బహుమతులు ఇచ్చి వాళ్ళ రక్షణకై వాగ్దానం చేస్తారండి. మీకు ఏ ఇబ్బంది కలగకుండా క్షేమంగా ఉండేలా చూసుకుంటాము, తోడుగా ఉంటామని భరోసా కల్పిస్తారు. ఈ అందమైన ఆచారం కుటుంబ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్గా చేస్తుంది కదా. తోబట్టువుల మధ్య బంధాన్ని బలపరుస్తాయి కదండి. అయితే రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళ మధ్యనే కాకుండా పురాణాల ప్రకారం ఏ స్త్రీ అయినా పురుషుడికి కట్టే రక్షాతోరణాన్ని రక్షాబంధనం అని అంటారండి. ఇవి చాలా కథలు అయితే ఉంటాయి మన పురాణాల ప్రకారం. పూర్వం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది. దేవతల రాజన్న దేవేంద్రుడు ఓడిపోయి శక్తిహీనుడయ్యాడండి. తన పరివారంతో పాటు అమరావతిలో ఆశ్రయం పొందుతాడు. తన భర్త నిస్సహాయతను చూసి ఇంద్రాణి బాధపడుతూ ఉంటుందంట. రాక్షసరాజు అమరావతిని ముట్టడిస్తున్నాడని గ్రహించిన ఆమె దేవేంద్రుణ్ణి తిరిగి పోరాడటానికి ప్రేరేపించింది. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు పార్వతీ పరమేశ్వరుడిని, లక్ష్మీనారాయణ్ణి పూజించి దేవేంద్రుని చేతికి రాఖీ కట్టి అభయమిస్తుందంట. అది చూసి దేవతలందరూ తమ పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రునికి కట్టి యుద్ధానికి పంపుతారండి. ఆ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇంద్రుడు త్రిలోకంపై తన ఆధిపత్యాన్ని తిరిగి పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన రక్షాబంధనాన్ని రాఖీ పండుగగా నేటికి జరుపుకుంటారని పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ యూట్యూబ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏ చిన్న వీడియో ఏది చేయాలన్నా కూడా మనకి చాలా నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుందండి. నాకు ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు తెలియని ఎన్నో విషయాలు నేను నేర్చుకుని మీ అందరికీ తెలియజేయాలని కూడా నేను అనుకుంటున్నాను. దీనివల్ల నా నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. అలానే తెలియని వాళ్ళకి తెలియజేసినట్టు కూడా ఉంటుంది కదండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకుని చెప్పాలనే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడాని. మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక స్టోరీ చెప్తానండి. చాలా చరిత్ర అయితే ఉందండి ఈ రక్షాబంధన్ వెనుక. ఇక శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న అన్నాచెల్లెల అనుబంధం గురించి అయితే మాట్లాడుకుందాము. పాండవుల రాజసూయ యాగంలో శిశుపాలుడి 100 తప్పులు పూర్తి అవ్వడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతన్ని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడిని చూపుడు వేలు గాయపడుతుందండి. బాగా రక్తం కారుతుంది. అది గమనించిన ద్రౌపది వెంటనే తన పట్టుచీరను చింపి గాయపడిన కృష్ణుని వేలికి కడుతుంది. దానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి శాశ్వతమైన మద్దతునిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కృతజ్ఞతా చిహ్నంగా అతను సుదర్శనుడిని కనికరం లేని చర్యల నుండి ఆమెను కాపాడుతాడు. ద్రౌపది కృష్ణునికి కట్టిన కట్టును ఒక అన్నకి చెల్లెలు కట్టిన రక్షాబంధనగా భావిస్తారు. ఇలానే ఇక శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కథ కూడా ఉందండి. బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాటు పాతాళ లోకంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి స్వయంగా వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి ఆమె భర్తను వైకుంఠానికి తీసుకువెళ్తుంది. అలా రక్షాబంధనానికి ఎంతో విశిష్టత ఏర్పడుతుందండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కథలు అయితే ఉంటాయండి. ప్రతి కథ కూడా నిజమైనదనమాట. మన పిల్లలకి ఎంతో రక్షణ కలిగించే మంత్రం అయితే ఉందని చెప్పాను కదండి. ఆ శ్లోకం చెప్తాను. ఎక్కడ మిస్టేక్స్ లేకుండా మీరు చెప్తూ పిల్లల చేత చెప్పించండి.
येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वामभिबध्नामि రక్షే మాచల అని మనం ఒక శ్లోకం అయితే చదవాలండి పిల్లలు కట్టేటప్పుడే. వాళ్ళకి నోరది తిరగదు కదా, పక్కన మనం చెప్తూ వాళ్ళకి కట్టిస్తే చాలా మంచిదండి. తప్పకుండా ఈ మంత్రం అయితే చదవాలి. దీని అర్థం కూడా నేను చెప్తానండి. ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. దీని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలి అని చెప్పేసి అర్థమండి. ఇది చాలా మంచిదండి. ఎంతో బలం వస్తుందన్నమాట. పిల్లల చేత ఇలాంటివన్నీ కూడా మనం చేపించినట్లయితే వాళ్ళకి ఇప్పటి నుంచే వాటి వాల్యూస్ అవి తెలుస్తాయి. అన్నా చెల్లెళ్ళ మధ్య బంధం అనేది బలపడుతూ ఉంటుంది. డెఫినెట్గా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, నైబర్స్ కూడా షేర్ చేసేయండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు నలుగురు కూడా చక్కగా చేశారండి ఈ పండుగని. చాక్లెట్స్ అవి పెట్టి ఇలా ఏది చెప్తే అది చక్కగా విన్నారు మాట. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి తప్పకుండా. లాస్ట్ వరకు చూడండి. వాళ్ళకి పెడుతూ ముందే తినేస్తుంది మా చిన్న పాప. అదిగోండి, చాక్లెట్లు ఉంటే ఆపలేం కదండి పిల్లల్ని. మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వీడియో పెడతానండి. తప్పకుండా చూసి నన్ను ఆదరించాలి అని కోరుకుంటున్నాను. పెన్స్ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. ఇలా జరిగిందండి. ఫైనల్లీ అక్షంతలు వేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నారు. ఆశీర్వాదం తీసుకుంటున్నారండి ఇద్దరు కూడాని. పెద్దవాళ్ళకి చెప్పి చేయించవచ్చు కానీ చిన్నపిల్లలకి అస్సలు చెప్పలేం కదండి. వాళ్ళు ఒక పని చేస్తే ఇంకోటి పని చేయరు. ఇలా చెప్పి చేయించడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇది ఉండేదేనండి మా ఇంట్లో. ఫైనల్గా మా ఇంట్లో రక్షాబంధన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇటు కూర్చుంటే అటు కూర్చుంటుంది. ఎంత అల్లరి చేస్తుందో చిన్న పాప. మంత్రం అయితే చెప్తున్నారండి వాళ్ళు. చిన్న పాప కూడా ఏదో వచ్చి రానట్టు చెప్పేస్తుంది మేము చెప్తుంటేనే. తర్వాత పెద్దవాళ్ళం మేము కూడా పిల్లల నలుగురిని కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేసాము, అక్షంతలు వేసేసాము. ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుందండి. ఇవ్వండి టుడే పిక్స్ అయితే షేర్ చేసేస్తున్నాను. అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.